హృదయంలో పగ పెట్టుకొని, కడుపులో కల్మషం పెట్టుకొని, మనస్సులో కల్మషం పెట్టుకొని, ఎదుటివాడు ఎదుగుతుంటే ఓర్వలేని తత్వం పెట్టుకొని, ఒకడు మంచి బట్ట కడితే ఓర్వలేని తత్వం పెట్టుకొని, ఒకడు మిద్ద కడితే అసూయపడి, ఒకడు కార్లు కొంటే, ఒకడు బంగళాలు కొంటే, ఒకడు గొప్ప స్థాయికి పోతే ఆ మనస్సులో ఓర్వలేని ఆ తత్వం నీ మనస్సులో పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఏం ప్రార్థన చేస్తావు? సన్నిధికి వచ్చి ఏం ప్రార్థన చేస్తున్నావు? ఇలాంటి ప్రార్థనలు దేవునికి ఇష్టం లేదు. నీ మనస్సాక్షికి కల్మషం తోచకుండా యథార్థమైన హృదయంతో దేవుని సన్నిధికి రా. దేవా, నేను పాపం చేసి వచ్చానయ్యా, నేను తప్పు చేస్తున్నానయ్యా, నేను ఇంకా పడిపోతున్నానయ్యా, పాప బంధకాల్లో నేను మగ్గిపోతున్నానయ్యా, పాపం చేయకూడదు అనుకుంటున్నాను, కానీ ఆ పాపం చేయడానికి నా శరీరంలో ఒక పాప నియమం పెట్టావే, ఆ పాపం నియమం నన్ను ఈడ్చుకొని పోతుందయ్యా, ఆ పాపం నన్ను చేయిస్తుందయ్యా. మనసులో నువ్వు పెట్టిన దైవ నియమాన్ని, మనసులో నువ్వు పెట్టిన దైవ నియమాన్ని నువ్వు గద్దిస్తున్నా ఆ నియమానికి నేను లోపడకుండా నా శరీరంలో ఉన్న పాప నియమాన్ని చేయడానికి వెళ్తుంటే అపవాది నా లోనికి వచ్చి నా మనసులో ఉన్న దైవ నియమాన్ని చెరిపేసి నీకు నాకున్న భక్తిని, నీకు నాకున్న సరళతను, నీకు నాకున్న విశ్వాసాన్ని, నీకు నాకున్న పవిత్రతను వాడు దూరం చేశాడయ్యా.